ఇప్పుడు చెప్పు, మా మామ్ నీ చుట్టూ ఎందుకు తిరుగుతుంది? మీ మధ్య ఏం జరుగుతోంది? నన్ను కట్టేసినా కొట్టినా నా నుంచి ఏమీ తెలుసుకోలేవు. నేను తలుచుకుంటే నీ తల్లోని జేజమ్మతో కూడా మాట్లాడగలను. నాకు ఓపిక తక్కువ, కోపం ఎక్కువ. మర్యాదగా చెప్పు, లేదా చంపుతావా? చంపు. చావుకు అంత తొందర ఏంటే నీకు? నువ్వు చస్తే మంగ చస్తుంది. దాంతో నాకు 3 days పనుంది. ఆ పని అవ్వగానే ఇద్దరిని కలిపి లేపేస్తా. మీ తల్లి కూతురు అస్సలు విడదీయను. నువ్వు వదలండ్రా. రే మీ దేవస్థానం అనుకున్నట్టు జుట్టు నీకు వదలరా రే. మీ అమ్మ కడుపు మాట వదలండి. మేడం, వీడెవడో మిమ్మల్ని ఇందా నుంచి ఫాలో చేస్తున్నాడు మేడం. అనుమానం వచ్చి లాక్కొచ్చాం. వీడొచ్చింది నా కోసం కాదు, దానికోసం అనుకుంటా. నోట్లో గుడ్డలు కుక్కి కట్టి పడ. మేడం 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 ఒకసారి చెప్పేదేనండి మేడం. ఓర్ మీ అమ్మ కడుపు మాట. నేను వచ్చిన తోసు కోసం కాదురా. ఒసేయ్, నీకు నిజం చెప్దాం వస్తే నన్ను కట్టి పడేసావేంటే? సైలెంట్ గా ఉండు, నీతో తర్వాత మాట్లాడతాను. నువ్వు తెలుసుకోవాలని నిజం నాకు తెలిసా. నన్ను వదిలేయ్యా. నిన్ను వెతుక్కుంటూ ఒకడొచ్చాడంటే పర్వాలేదే. ఈ సిటీలో కూడా నీకు ఫ్యాన్స్ ఉన్నారు. ఒరే అప్పులు, నువ్వెందుకు వచ్చావురా ఇక్కడికి? అబ్బో, వాడికేమైనా అవుతుందన్న కంగారా? మాయల పకీరు ప్రాణం చిలకలో ఉన్నట్టు నీ ప్రాణం వీడిలో ఉందా? అయితే వీడినే లేపేస్తాను. వద్దు, వాణ్ణేం చేయకు. నేను నీకు హెల్ప్ చేద్దామని వచ్చానే, నువ్వు నన్ను లేపెత్తావా? రకమైన చిరుక్కుపోయాను. వాణ్ణి వదిలే నిత్య. అయితే మ్యాటర్ ఏంటో చెప్పు. నాకు తెలీదు. నిత్య, ఆపు. అమ్మాయికుడు ఎందుకు చంపుతావు? వెళ్ళి మీ అమ్మని అడుగు, కదేంటో చెప్తుంది. ఛ! ఇది తెలియక ఇంత కష్టపడుతున్నాను అనుకుంటున్నావా? తుపాకీ గుళ్ళు చుట్టుపక్కన పేలితేనే కథ ఉంది అని ఒప్పుకున్నావు. అదే గుండెల్లో దిగితే కథేంటో చెబుతావు, అంతేగా? కానీ గుండు దిగేది నీ గుండెల్లో కాదు. కథ చెప్పడానికి నువ్వు బతికుండాలిగా. అందుకే వీణ్ణి చంపి నీతో కథ చెప్పిస్తాను. నువ్వు నన్ను చంపినా వాణ్ణి చంపినా నీకు ఆ కథ ఏంటో చెప్పను. చేతనైతే చంపి. నీతో నిజం ఎలా కక్కించాలో నాకు బాగా తెలుసే. ఎక్కడ స్విచ్ నొక్కితే బల్బు వెలుగుతుందో బాగా తెలుసు. అక్కడికే వెళ్తాను. రేయ్ మేడం, నేను తిరిగొచ్చే వరకు వీళ్ళను జాగ్రత్తగా కాపలా కాయండి. వీళ్ళు పారిపోయారో మీ ప్రాణాలు పోతాయి. జజీ, పదరా. ఇంతోటి పెళ్ళం నీకు ఇంకోటి దొరకపోదు. పద.
వారం తిరక్క ముందే జైకి మళ్ళీ నేను పెళ్లి చేయకపోతే నేను జై మేనత్త మొగుడినే కాదు. జై, నువ్వేం దిగులు పడకు. నీకు నచ్చిన భార్యను తీసుకొచ్చి అంగరంగ వైభవంగా పెళ్లి చేస్తాను. నువ్వు చెప్పినట్టు వినే పెళ్ళాన్ని తీసుకొస్తాను. జై. మామ్, మామ్, ఆయన వెళ్ళిపోతున్నారు మామ్. ఆపు మామ్, ఆయన నాకు కావాలి మామ్. ఆయన లేకపోతే నేను బ్రతకలేను మామ్. మామ్ ప్లీజ్ మామ్, ఆపు మామ్. మామ్, మామ్ ప్లీజ్ ఆపు మామ్. మామ్ ప్లీజ్. ఏంట్రా అక్కడే నిలబడిపోయావు? రా, బయలుదేరదాం. నేను రాలేను చేచి, నిత్య వదిలి నేను ఉండలేను. ఆవిడ అంత మాట అన్నా కూడా ఇంకా ఏ మొహం పెట్టుకుని ఉంటావురా ఇక్కడ? ఇంత అవమానం జరిగాక కూడా సిగ్గు అనిపించటం లేదా జై? పౌరుషంగా అనిపించటం లేదా? సిగ్గు పౌరుషం మనుషులకే మామయ్య, ప్రేమించే మనసు కాదు. ప్రేమకు ప్రేమించటమే తెలుసు. ప్రేమించే ప్రాణానికి ప్రేయసి ప్రాణమే కావాలి. నాకు నిత్య కావాలి. నీకేమైనా పిచ్చి పట్టిందా జయ్? బయలుదేరు. నా ప్రాణం ఇక్కడే ఉంది. తన్ని వదిలేసి ఎలా రంటాడు? వచ్చే జీవోత్సవంలా ఎలా బతకాలి? ప్రాణం లేని శవానికి సంతోషమే ఉంటుంది. అంటే ఇక్కడ ఇల్లరిక ఉంటావా? మన ఇంటి పరువు గౌరవం మంట కలిపేస్తావా? వంశం పేరును నాశనం చేసేస్తావా? అదే, మీకు పరువు గౌరవం వంశం గొప్పే కావచ్చు, కానీ నాకు నిత్య పరువు, నిత్య గౌరవం, నిత్య వంశం, నిత్య ప్రాణం. నేను సర్వం కోల్పోయినా పర్వాలేదు, కానీ నిత్యను కోల్పోతే నన్ను నేను కోల్పోయినట్టే. ఐమ్ ఎ బిగ్ లూజర్. నిత్య కోసమని మా అందరినీ బాధ పెడతావా జై? నిత్యతో ఉంటే నేను హ్యాపీగా ఉంటాను మావయ్య. నేను హ్యాపీగా ఉంటే మన కుటుంబం వంశం అందరం హ్యాపీగా ఉన్నట్టే కదా. ఆంటీ నిత్యం తీసుకొస్తుంటే నా గుండెల్లో మంటలు రేగి ఆ మంటల్లో నేను కాలిపోతుంటే మీరంతా ఆనందంగా ఉండగలరా? నన్ను నేను దహించిపోతుంటే మన వంశం హ్యాపీగా ఉన్నట్ట, బాధలో ఉన్నట్ట? మనసు తృప్తిగా ఉన్నప్పుడే మనిషి ఆనందంగా ఉంటాడు. తన చుట్టూ ఉన్న మనుషులు సంతోషంగా ఉంటారు. ఉంటాం స్వరూప్ గారు. పదండి.
ఇల్లరికానికి కూడా ఒప్పుకున్నారు. ఇప్పుడేం చెయ్యాలి భగవంతుడా? నువ్వెప్పుడొచ్చావు బేబీ? నేను వచ్చి చాలా సేపు అయింది. వాట్ ఇస్ దిస్ మామ్? ఏం జరుగుతోంది ఇంట్లో? జైని మంగని ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టావు ఎందుకు? వాట్ ఈస్ యువర్ నెక్స్ట్ ప్లాన్ మామ్? తర్వాత ఏం చేయాలనుకుంటున్నావు? అసలు నువ్వేం చేస్తున్నావో నీకైనా తెలుస్తుందా? పని వాళ్ళని పనికిరాని వాళ్ళుగా చూసే నువ్వు నీ వాళ్ళుగా నెత్తిన పెట్టుకుంటుంటే నువ్వేనా, లేక నేను మంగలాగా స్వరూప అండ్ విరూపాలాగా నీలో ఇద్దరున్నారేమోనని నాకు డౌట్ వస్తుంది. ఇంతకీ నీలా ఇద్దరున్నారా, లేక నువ్వే ఇద్దరులా నటిస్తున్నావా మామ్? బేబీ, ఎస్ మామ్, నువ్వు డ్యూయల్ రోల్ ప్లే చేస్తున్నావు. నాకేమీ అర్థం కావట్లేదు, కానీ ఎందుకు చేస్తున్నావని కూడా తెలియట్లేదు. చెప్పు, నువ్వు నా మామ్వేనా? నన్నే అనుమానిస్తున్నావు బేబీ? నువ్వు చేసే పనులకి నేనే కాదు, నా స్థానంలో ఎవ్వరున్నా ఇలాగే మాట్లాడతారు. నేనేం చేసినా దానికో కాజ్ ఉంటుంది. నేనేం రాంగ్ చేయట్లేదు. ఓకే, ఇది రైటు కరెక్టు అని నువ్వు ఫీల్ అయినప్పుడు ఇదంతా ఎందుకు చేస్తున్నావో, ఏం జరుగుతుందో నాకు చెప్పొచ్చు కదా. ఎందుకు నాకు తెలియకుండా ప్లాన్స్ మీద ప్లాన్స్ వేస్తున్నావు? వాట్స్ గోయింగ్ ఆన్ మామ్? ఎందుకు తులసిని చేరదీస్తున్నావు? ఎందుకు మంగపై అంత ప్రేమ కురిపిస్తున్నావు? వై? టైం వచ్చినప్పుడు నీకంత వివరంగా చెప్తాను బేబీ. టైం వచ్చినప్పుడు అంటే జై ప్రాణం పోయిన తర్వాత, లేక ప్రాణం పోకముందా? బేబీ, ఎస్ మామ్, ఆన్సర్ మై క్వశ్చన్. నువ్వు అరిచినంత మాత్రాన నేను భయపడను. నాకు నిజం చెప్పడానికి నువ్వు భయపడుతున్నావు. నువ్వు నాతో చెప్పడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. నాతో మాట్లాడడం కూడా నీకు ఇష్టం లేదు. నీ కాన్సంట్రేషన్ అంతా వేరే ఉంది. ఓకే, నువ్వు చెప్పకపోయినా అదేంటో నేను తెలుసుకుంటాను. అది సరే, జైని మంగని తీసుకొచ్చి ఈ ఇంట్లో ఎందుకు పెట్టావు? ఈ ఇల్లరికమేంటి? దీని వెనక మోటివ్ ఏంటి? ఓ, ఇది కూడా తర్వాతే చెప్తావా? ఓకే, వెయిట్ చేస్తా. మరి వాళ్ళు ఈ ఇంట్లో ఉంటే నేనెక్కడుండాలి? మనకి ఈ ఇల్లు తప్ప వేరే ఇల్లు లేవా? గెస్ చేసా నీ నుంచి ఈ ఆన్సరే వస్తుందని. బేబీ ప్లీజ్ బేబీ, డోంట్ టార్చర్ మీ. నేనేం చేసినా మీ మంచి కోసమే చేస్తాను. మీ అంటే ఎవరెవరు? నేను జైనా, లేక నేను మంగనా? నువ్వు జై. థ్యాంక్స్, కనీసం ఇదైనా క్లారిటీ ఇచ్చావు. వాళ్ళున్నంత వరకు నేనిక్కడ ఉండకూడదు, అంతే కదా? ఇక్కడ నీకు తోడుగా మంగుంటుంది. నేను మన ఏ హౌస్ కి వెళ్ళినా ఒంటరిగా ఉండాలి. ఓ పని చేస్తాను, తులసి ఉన్న గెస్ట్ హౌస్ కి వెళ్తాను. అక్కడ అది కూడా ఒంటరిగా ఉంది కదా, నేను వెళ్ళి తోడుగా ఉంటాను. ఇద్దరికి బాగా టైం పాస్ అవుతుంది. అవును, నిత్యలా వెళ్ళనా, లేక మంగళ వెళ్ళనా? నాలా వెళితే నాతో ఏం మాట్లాడుతుంది? మంగళ వెళ్తే ఏమైనా మాట్లాడొచ్చు. పిల్లలెంత ఎదిగినా పెద్దవాళ్ళకి పిల్లల్లాగే కనిపిస్తారు. దానికి కారణం పిల్లలకి పెద్దవాళ్ళకి మధ్య ఉన్న వయసు తేడా కాదు, ఆ పిల్లల బాల్యంలో ఆ పెద్దవాళ్లు ఉండడమే. పిల్లలెదిగే క్రమాన్ని
ప్రతి క్షణం చూస్తూ ప్రతి జ్ఞాపకాన్ని పెద్దలు మనసులో పదిలపరుచుకోవడం వల్లనే. ఒకవేళ ఆ పిల్లల బాల్యంలో ఆ పెద్దవాళ్లు లేకపోతే నాలా పెద్దయిన పిల్లల్ని పసిపిల్లల్లా చూడాలన్న ఉబలాటం కలుగుతుంది. అప్పుడు చెయ్యాల్సిన సేవల్ని ఇప్పుడు చెయ్యాలనిపిస్తుంది. అందుకే బేబీకి నా చేత్తో గోరుముద్దలు తినిపిస్తున్నాను. అప్పుడు పోగొట్టుకున్న అనుభూతుల్ని ఇప్పుడు పొందుతున్నాను. మామ్ కి డెఫినెట్ గా మతిపోయింది, లేకపోతే ఈ నాన్ సెన్స్ అంతా మాట్లాడదు. ఇంతకీ హౌస్ ద ఫుడ్? చాలా బాగుందమ్మా. ఐటమ్స్ అన్ని టేస్టీగా కూడా ఉన్నాయి. చాలా బాగా చేశారు. రియల్లీ? వావ్, ఫెంటాస్టిక్, గుడ్ జాబ్. థ్యాంక్ యూ మేడం. జై, లేట్ చేయకుండా తిను. వేడి చల్లారిపోతే రుచి తగ్గిపోతుంది. అలాగే అండి. బేబీ ఇచ్చుడు, ఈ గుత్తొంకాయ కూర చాలా బాగుంది కదా, కావాలా? ఇంక చాలు. అది కాదు, ఇంకో కర్రీ టేస్ట్ చేద్దాం, ఆగు. ఇది సర్వ్ చేయి. ఇచ్చుడు, తిను. దా. అమ్మా అమ్మా, ఇది కాదు, వంకాయ కర్రీతోనా? అది అది ఇదా? సరే, ఇదే తిను. వీళ్ళేమో ఐటమ్స్ బాగున్నాయని లొట్టలేసుకుని మరీ తింటున్నారు. ఇవేమో రుచి పసి లేకుండా చెత్తగా ఉన్నాయి. ఎలా తింటున్నారో బాబు. అసలు వీళ్ళు వంట వాళ్ళేనా? ఏంటి జై ఆలోచిస్తున్నావు? హ్యావ్ ఇట్. తింటున్నానండి, తింటున్నా. ఏంటండి ఆ తినటం? పోనీ నన్ను తినిపించమంటారా? ఓ వద్దు వద్దు వద్దు, నేనే తింటాను. జై, అదేంటి చేయి కడుగుతున్నావు తినకుండానే? అయ్యయ్యో, ఏమండి అప్పుడే అయిపోయిందా? కడుపు నిండిపోయింది. జై, ఏమండి? చూసారా, మీరంటే మా అమ్మకి ఎంత శ్రద్ధో. మీకోసం స్పెషల్గా 3 వంట వాళ్ళని పెట్టింది. వాళ్ళు స్పెషల్ వంట వాళ్ళ? ఒక్కరికి కూడా వంట రాదు. మీకోసం నోరూరించి వంటలు చేయించింది. చిచ్చి, నోట్లో పెట్టుకుంటే వాంతి వచ్చినంత పనైంది. అందుకే మింగలేక కక్కలేక చచ్చాను. ఇంకా మీరు ఆకలి గురించి మర్చిపోవాల్సిందే. అదే జరుగుతుంది. ఆకలి అన్నాన్ని మర్చిపోయి
ఇక నా జీవితం పస్తులు ఉండాల్సిందే, లేదా ఏ అర్ధరాత్రో లేచి ఆ ఫ్రిడ్జ్లో మిగిలిపోయిన ఏ బ్రెడ్డో గడ్డో తిని కడుపు నింపుకోవాల్సింది.